జిల్లా యాదవ సంఘ కార్యాలయంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు ముమ్మిడి చింతయ్య గారి యొక్క నేతృత్వంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారి మీద జరుగుతున్న ఆరోపణల్ని ఖండించడానికి రాష్ట్ర బీసీ సంఘ నాయకులు, కొల్లేరు సంఘ నాయకులు, యాదవ సంఘ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి సంఘీభావంగా పుట్టా మహేష్ గారికి సంఘీభావంగా తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి యాదవుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మీడియా మిత్రులారా, మరి ఈ నెల 14వ తారీఖు నుండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ నాయకుడిని, ప్రత్యేకంగా ఒక యాదవ నాయకుడిని అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి విభేదాలని ఒక పుట్టా మహేష్ కుమార్ గారి మీద కేంద్రీకృతం చేసి ఆయన రాజకీయ పతనానికి పూనుకున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. పుట్టా మహేష్ కుమార్ గారు మరి వాళ్ళ బోళ బుల్లిరామి గారి దగ్గర నుంచి చూసుకుంటా ఉంటే ఈ రోజు వరకు కూడా బోళ బుల్లిరామి గారి తర్వాత ఇంతటి చక్కటి పరిపాలన, ఇంతటి చక్కటి నేతృత్వం వహిస్తున్నటువంటి ఎంపీ ఎవర్రా అంటే మరి బోళ బుల్లిరామి గారి తర్వాత పుట్టా మహేష్ కుమార్ గారు అని చెప్పి ఇవాళ ఏలూరు పార్లమెంటు పరిధిలో అందరూ చెప్తూ ఉంటే మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇంతటి చక్కటి మహానాయకుడు ఏలూరు పార్లమెంటు నాయకుడిగా ఎన్నికవటం మేము అందరం అదృష్టంగా భావిస్తున్న తరుణంలో ఆయన మీద ఆరోపణలు చేసి ఏదైతే డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పి ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 మంది బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల యాదవ జనాభా చూస్తూ ఊరుకోదు, తక్షణం స్పందిస్తుంది. ఆయనకి అన్యాయం జరిగితే ఆయన వెనకాల 2,50,00,000 మంది బీసీలు ఆయన వెనకాలే ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఏలూరు వచ్చిన దగ్గర నుండి ఆయన షెడ్యూల్ ఖాళీ లేకుండా పక్క ఎండలో కూడా ఆయన ప్రయాణిస్తూ ప్రతి బీసీకి, ప్రతి సామాజిక వర్గానికి, ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అండదండలుగా ఉండి వారికి ఏ సమస్య వచ్చినా కూడా నిద్రపోకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి అభాండాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము. ఆయన నిర్దోషిగా తిరిగి ఏలూరు పార్లమెంటులోకి అడుగు పెడతారు. ఆయన అఖండమైనటువంటి స్వాగతం పలకడానికి జిల్లాలో ఉన్నటువంటి బీసీలు, యాదవులు ఎదురు చూస్తున్నారు. ఆయన అఖండమైనటువంటి స్వాగతం పలకడానికి ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.